ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎల్ఎల్బి చదువుతున్న వారికి కానీ, లా ప్రాక్టీస్ చేస్తున్న వారికి కానీ, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న వారికి కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది. అయితే ఆ హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం కొన్ని రిట్ అధికారాలు ఉంటాయన్నమాట. అంటే ఈ రిట్స్ అనేవి అంటే ఏంటి, ఎందుకు జారీ చేస్తారు, ఎప్పుడు జారీ చేస్తారు, వీటి వలన ఉపయోగాలు ఏంది, ఏ రిట్కి ఏ ఉపయోగం ఉంటుంది అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ క్లాస్లో చర్చించుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో లెంతీగా ఉంటుంది. అన్ని రిట్స్ కూడా బేసిక్గా ఎగ్జాంపుల్స్ తోటి, అంటే రిట్కి మీనింగ్ ఏంటి, అది ఎప్పుడు వేస్తారు, ఎగ్జాంపుల్ కేసు ఎలా ఉంటుంది అనే అంశాలతోటి వీడియో మొత్తం చేస్తాను. లెంతీగా ఉంటుంది ఈ క్లాసు. ఒకే వీడియోలో చేయడం వలన సబ్జెక్ట్ బాగా వస్తుందని చేస్తున్నాను. ఈ వీడియో చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టుకి కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏది, రిట్స్ జారీ చేసే విషయంలో. ప్రజల హక్కులు కాపాడడానికి ప్రభుత్వం అధికారులు తన విధులు సరిగ్గా చేయడానికి, అక్రమంగా అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా హైకోర్టులో ప్రధానంగా 5 రిట్స్ ఉంటాయి. హేబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్సియోరారీ, ప్రొహిబిషన్, కోవారెంట్. ఇప్పుడు మనము ఒక్కొక్కటి అది ఎందుకు వేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంది, ఏ సందర్భాలు వేయాలి అని చూద్దాం. హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్ ఎక్కువగా పాపులర్, అందరికీ తెలిసిందే, వింటుంటాం పేపర్లో కూడా. అంటే ఒక వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచండి అని అర్థం. ఎవరినైనా అక్రమంగా నిర్బంధిస్తే లేదా కనిపించకుండా దాచిపెడితే ఈ రిట్టు వేస్తారు. ఎందుకు, ఎప్పుడు వేస్తారంటే అక్రమంగా అరెస్ట్ చేయటం, కుటుంబ సభ్యుడిని కూడా దాచిపెట్టడం. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ప్రేమించింది, ప్రేమ వివాహం చేసిన అమ్మాయిని ఇంట్లో బంధించడం అనమాట, చట్టబద్ధంగా కారణం లేకుండా. ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ కూడా చెప్తా దీనికి మీకు అర్థం కావడానికి. ఒక యువతి, ఒక అమ్మాయి తన ఇష్టంతో ప్రేమ వివాహం చేసుకుంది, వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి తీసుకొని బయటికి రానివ్వట్లేదు. భర్తకేంటి, ఆమెతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లా. అప్పుడు ఆ భర్త ఏం చేస్తాడు, హేబియస్ కార్పస్ రిట్ వేస్తాడు. లాయర్ గారిని కలిసి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తే లాయర్ గారి సహాయంతో రిట్ వేయడం వలన హైకోర్టు పోలీసులను ఆదేశించింది, ఆ అమ్మాయిని కోర్టు ముందు హాజరుపరచండి. కోర్టు ముందు తన ఇష్టంతో భర్తతో ఉండాలని చెప్పింది. కోర్టు ఆమెను విడుదల చేసింది. ఫ్రెండ్స్, ఎవరో ఒకరిని చట్టవిరుద్ధంగా బంధిస్తే మనం హెల్ప్లెస్ కాదు. భారత రాజ్యాంగం మనకు అవకాశం ఇచ్చింది, హేబియస్ కార్పస్ అనే పవర్ఫుల్ రెమెడీ ఇచ్చింది కాబట్టి కోర్టులో ఆ వ్యక్తిని, ఆ అమ్మాయిని వెంటనే కోర్టు ముందుకు తీసుకురమని ఆదేశించగలదు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. మరొక ముఖ్యమైన రిట్ మ్యాండమస్. దీనికి అర్థం ఏంటి, నీ విధి నిర్వహించు, నీ పని నువ్వు చెయ్యి సక్రమంగా. అంటే గవర్నమెంట్ అధికారి సరిగ్గా డ్యూటీ చేయకపోతే రిట్ వేస్తాం. అది ఎందుకు, ఒక్కొక్కసారి మనకి గవర్నమెంట్ ఆఫీసులో పని ఉండిపోవడం వలన ఫైల్స్ పెండింగ్ పెట్టడం, సర్టిఫికెట్ ఇవ్వకపోవటం, పెన్షన్ ఆపేయటం, ఇట్లా రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఒక స్టోరీ చెప్తాను, ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి, రాము అనే వ్యక్తి డాక్యుమెంట్స్ ఇచ్చి పెన్షన్ కోసం అప్లై చేశాడు. కానీ అధికారులు 2 సంవత్సరాలు ఫైల్ పెండింగ్లో పెట్టారు. ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళినా పని కాలేదు. అప్పుడు రాముకి ఏం చేయాలో అర్థం కాల. వెంటనే ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడు. వెంటనే లాయర్ గారి సహాయం తీసుకొని హైకోర్టులో మ్యాండమస్ రిట్ వేశాడు. హైకోర్టు అధికారులు ఆదేశించింది, చట్ట ప్రకారం మీ డ్యూటీ మీరు చేయండి, వెంటనే పెన్షన్ ఇవ్వండి, ప్రాసెస్ పూర్తి చేయండి అని చెప్పారనమాట. అంటే గవర్నమెంట్ ఆఫీసులో పని ఆలస్యం అవుతున్నప్పుడు మీ హక్కు ఉన్నప్పటికీ కూడా పని చేయించుకోలేకపోతే ఈ రిట్ ద్వారా, ఇది మన మ్యాండమస్ ద్వారా అధికారులను డ్యూటీ చేయమని కోర్టు ఆదేశించగలదు. కోర్టు రిట్ ఆర్డర్ జారీ చేయగలదు. దాని ద్వారా అతని పెన్షన్ అతనికి వస్తుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి మ్యాండమస్ రిట్. నెక్స్ట్ మరొక ముఖ్యమైనది సెర్సియోరారీ. దీనికి అర్థం ఏంటి, మీనింగు, క్రింది కోర్టు లేదా ట్రిబ్యునల్స్ ఇచ్చిన తప్పు ఆర్డర్ను రద్దు చేయటం. ఇది ఎప్పుడు ఎందుకు వేస్తారంటే, కింది అథారిటీ వాళ్ళకి పవర్ లేకపోయినా ఆర్డర్ ఇస్తారు. న్యాచురల్ జస్టిస్ పాటించకపోవటం, అన్యాయంగా వెనకుండా పనిష్మెంట్ ఇవ్వటం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఒక ఎంప్లాయీని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ లేకుండా ఉద్యోగం నుంచి తీసేశారు. ఆయన ఏం చేశాడు, ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా ఆయనకి ఇవ్వలేదు. అప్పుడు అతను హైకోర్టులో సెర్సియోరారీ రిట్ వేస్తాడు. అయితే సొంతంగా ఎవరు వేరు కదా, అడ్వకేట్ సాయంతో వేస్తారు. హైకోర్టు చెప్పింది ఏమని, న్యాచురల్ జస్టిస్ మీరు పాటించట్లేదు, ఈ డిస్మిస్ ఆర్డర్ చెల్లదు, ఆయన ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారో కారణాలు చెప్పండి, విషయాలు తెలియపరచండి అని ఆర్డర్ను క్యాన్సిల్ చేసిందనమాట. అంటే క్రింది అథారిటీ కానీ వారు కానీ ఇచ్చిన ఆర్డర్కు వాదించే అవకాశం ఇవ్వలేదు కాబట్టి రిట్ ద్వారా చేయగలిగాడు. మరొక ముఖ్యమైనది ప్రొహిబిషన్. అంటే అనేక రకాల రిట్లు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క రిట్టు ఒక్కొక్క నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందన్నమాట.
ఇది మనం గమనించాలి. జూనియర్స్‌కి ఏంటంటే హైకోర్టులో రిట్ ఎలా వేస్తారు, ఎవరిని కలవాలి, ఎక్కడ వేయాలనేది ఉంటుంది. కానీ ఎక్కువగా హైకోర్టులో రిట్సే ఉంటాయి ఆర్టికల్స్ ప్రకారం రాజ్యాంగంలోని. ఇప్పుడు ప్రొహిబిషన్ మీనింగ్ ఏంటంటే ఆపు, స్టాప్, ముందుకు వెళ్ళొద్దు. అంటే కింది కోర్టులో ట్రిబ్యునల్స్ తమ అధికారాలను మించి కేసు విచారిస్తే, అంటే అధికార పరిధి లేకపోయినా, చట్టబద్ధమైన పవర్ లేకపోయినా, వాళ్ళకి ఎటువంటి హక్కు లేకపోయినా, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ట్రిబ్యునల్కి సివిల్ ప్రాపర్టీ వివాదం వచ్చింది, విచారణ చేసే పవర్ లేదు, కానీ అది కేసు హియరింగ్ ప్రారంభించింది. అప్పుడు అపోజిట్ పార్టీ హైకోర్టు ప్రొహిబిషన్ రిట్ వేసింది. అప్పుడు హైకోర్టు కూడా చెప్తుందన్నమాట, మీకు ఈ కేసు విచారించే అధికారం లేదు, ప్రొసీడింగ్స్ ఆపండి, మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు సంబంధించింది కాదు అనేటటువంటి విషయం. అంటే ఒక కోర్టు లేదా ఒక ట్రిబ్యునల్ తన పవర్, తన అధికార పరిధి, అంటే తన పవర్ దాటి కేసు వింటుందా, అయితే హైకోర్టు ప్రొహిబిషన్ రిట్ ద్వారా ఆపు, ఈ విషయాన్ని, నీకు ఆ అధికారం లేదని ఆదేశించగలదు. ఇలాంటి ఒక రిట్ అన్నమాట. మరొక ముఖ్యమైనది కో వారెంటో. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏ అధికారం, కో వారెంటో అంటే ఏ అధికారంతో ఆ పదవిలో ఉన్నావు, అర్హత లేకుండా పబ్లిక్ పోస్టులో ఉన్నవారిపై రిట్ వేస్తారు. ఎందుకు, ఎప్పుడంటే క్వాలిఫికేషన్ లేకుండా అపాయింట్మెంట్, ఇల్లీగల్ పబ్లిక్ పోస్ట్ అనమాట. రూల్స్కి విరుద్ధంగా నియమించటం. ఒక స్టోరీ చెప్తా. ఒక ప్రభుత్వ పోస్ట్కి లా ప్రకారం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలన్నారు. కానీ క్వాలిఫికేషన్ల వ్యక్తిని రాజకీయ ఒత్తిడితోటో, డబ్బుతోటో ఏదో విధంగా అపాయింట్ చేశారనుకుందాం. ఒక సిటిజన్ హైకోర్టులో కో వారెంట్ రిట్ వేశాడు. హైకోర్టు అడిగిందనమాట, ఏ అధికారంతో ఈ పోస్టులో ఉన్నావా నువ్వు అని. క్వాలిఫికేషన్ లేకపోవడంతో అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. పబ్లిక్ పోస్టులో, గవర్నమెంట్ పోస్టులలో కూడా క్వాలిఫికేషన్ లేకుండా ఎవరైనా పనిచేస్తున్నారా, కో వారెంట్ ద్వారా హైకోర్టు వారికి అపాయింట్ ప్రశ్నించగలదన్నమాట. ముగింపు మనం ఏం చెప్పుకోవాలంటే ఫైనల్గా, ఈ రిట్స్ ప్రజల హక్కులు కాపాడటానికి రాజ్యాంగం ఇచ్చిన శక్తివంతమైనటువంటి ఆయుధాలన్నమాట. అంటే ఏంటి, హేబియస్ కార్పస్ అక్రమ నిర్బంధం నుంచి, మ్యాండమస్ అధికారులు డ్యూటీ చేయమని, సెర్షియో తప్పు ఆర్డర్ క్యాన్సిల్ చేయమని, ప్రొహిబిషన్ తప్పుడు విచారణ ఆపమని, కో వారెంట్ అక్రమ అపాయింట్మెంట్ ప్రశ్నించడం ద్వారా, ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ద్వారా ఉపయోగించబడేటటువంటి రిట్స్ అనమాట. మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, హైకోర్టులో వేసే ముఖ్యమైన రిట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వేస్తారు, వాటి వలన ఉపయోగం ఏంది, ఏ రిట్ ఎప్పుడు వేస్తారు, ఎవరి ద్వారా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎందుకు వేయాలి, ఇది వేయటం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లాస్ లాగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్కటి విడివిడిగా చెప్పుకుంటే లెంత్ అవుతుంది, ప్లస్ బోర్ ఫీల్ అవుతారు. ఒకే వీడియోలో చెప్పడం వలన మీకు క్లారిటీగా, ఓకే మ్యాండమస్ అంటే ఇది, సెర్షియోరారీ అంటే ఇది, హేబియస్ కార్పస్ అంటే ఇది. నేను కూడా ఎక్కువ చెప్పకుండా జస్ట్ మీనింగ్ అంటే ఎందుకు వేస్తారో ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే ఒక్కొక్కటి హేబియస్ కార్పస్ని 4-5 ఎగ్జాంపుల్స్తో, ఒక్కొక్క రిట్ని, ఒక లాయర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు లాయర్ ఎలా అప్రోచ్ అవుతాడు, ఏం డాక్యుమెంట్స్ అడుగుతాడు, ఎలా అప్రోచ్ అవుతాడు అని విడివిడిగా చేస్తాను. వీడియోస్ లెంతీగా వస్తాయి కాబట్టి మీరు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.